హర్యానా గ్లాడియేటర్ విజేందర్ సింగ్. ఇది భారతదేశానికి చెందిన ఒక నిజమైన కథ. మొదట భయపడిన ఒక చిన్న అబ్బాయి తర్వాత భారతదేశానికి గర్వకారణమైన బాక్సర్గా ఎలా మారాడో చెప్పే కథ ఇది. హర్యానాలోని కాలువాస్ అనే చిన్న గ్రామంలో మహిపాల్ సింగ్ అనే బస్ డ్రైవర్ ఉండేవాడు. ఆయన ఉదయం నుండి రాత్రి వరకు బస్ నడిపేవాడు. చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని వచ్చే జీతంతో కుటుంబాన్ని నడపడం చాలా కష్టం. మహిపాల్ సింగ్కు 2 కుమారులు. వారిలో రెండో కుమారుడు విజేందర్ సింగ్. చిన్నప్పటి నుంచి విజేందర్కు ఒకే ఒక కల ఉండేది. నేను ఆర్మీలో చేరాలి. ఎందుకంటే అతని అన్న మనోజ్ అప్పటికే ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందుకే విజేందర్ కూడా దేశానికి సేవ చేయాలని అనుకున్నాడు. కాని ఒకరోజు అతని జీవితమే పూర్తిగా మారిపోయింది. 1998 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ. ఆ గ్రామంలో ఒక్క టెలివిజన్ మాత్రమే ఉండేది. ఆ రోజు అందరూ కలిసి ఆసియా క్రీడలు చూస్తున్నారు. టీవీలో మణిపూర్కు చెందిన డింకో సింగ్ అనే బాక్సర్ భారతదేశానికి బంగారు పతకం గెలిచాడు. చిన్న విజేందర్ ఆ పోటీని చాలా ఆసక్తిగా చూశాడు. ఆ క్షణం నుంచి అతని మనసులో ఏదో మారిపోయింది. ఆ రోజు తర్వాత బాక్సింగ్ అతని ప్రపంచమైపోయింది. తింటున్నప్పుడు బాక్సింగ్ గురించే ఆలోచన, నిద్రపోతున్నప్పుడు కూడా బాక్సింగ్ కలలు, ఎప్పుడూ బాక్సింగ్ గురించే మాటలు. మెల్లగా ఆర్మీ కల వెనక్కి వెళ్ళిపోయింది. కాని ఒక పెద్ద సమస్య ఉంది. వారి కుటుంబం చాలా పేదది. ట్రైనింగ్ కోసం బలమైన ఆహారం కావాలి. రోజుకు 6 గుడ్లు తినాలని విజేందర్ అనుకునేవాడు. కాని 6 గుడ్లు కొనడానికి కూడా ఇంట్లో డబ్బు ఉండేది కాదు. అయినా అతను తన కలను వదిలిపెట్టలేదు. అతను ఒక చిన్న గ్రామ బాక్సింగ్ అకాడమీలో చేరాడు. అది పెద్ద జిమ్ కాదు. సరైన బాక్సింగ్ రింగ్ లేదు. ఖరీదైన గ్లవ్స్ లేవు. ఆధునిక పరికరాలు కూడా లేవు. మట్టి నేలపై నిలబడి పిల్లలు ప్రాక్టీస్ చేసేవారు. అక్కడే విజేందర్ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాడు. దెబ్బలు తినకుండా ఎలా కొట్టాలో. విజేందర్ చాలా వేగంగా పంచ్ కొట్టేవాడు. కాని అతనికి ఒక బలహీనత ఉంది. పంచ్ కొట్టేటప్పుడు భయంతో కాసేపు కళ్లను మూసుకునేవాడు. మొదట్లో బాగా ఆడేవాడు. కాని కొంతసేపటి తర్వాత గాయపడేవాడు. ముక్కు నుంచి రక్తం వచ్చేది. కళ్ల దగ్గర వాపు వచ్చేది. ఒకరోజు అతని కోచ్ శివ్ సింగ్ అడిగాడు, విజేందర్, నువ్వు పంచ్ కొట్టేటప్పుడు కళ్లను మూసుకుంటావా? లేదు సార్ అని వెంటనే చెప్పాడు విజేందర్. కాని తర్వాత వారు స్లో మోషన్ వీడియో చూశారు. అప్పుడు నిజం బయటపడింది. ప్రతి పంచ్ కొట్టేటప్పుడు విజేందర్ ఒక క్షణం కళ్లను మూసుకుంటున్నాడు. బాక్సింగ్లో ఒక క్షణం కూడా చాలా ముఖ్యం. ఒకరోజు విజేందర్ ఒక రష్యన్ బాక్సర్తో ప్రాక్టీస్ చేశాడు. ఆ రష్యన్ ఆటగాడు అసలు భయపడలేదు. కళ్లను కూడా మూయలేదు. అప్పుడు కోచ్ శివ్ సింగ్ విజేందర్కు ఒక గొప్ప పాఠం చెప్పాడు. ఎదురుగా పంచ్ వస్తే వెనక్కి వెళ్ళొద్దు. పక్కకు కదులు. కాని కళ్లను మాత్రం మూయొద్దు. దెబ్బను జాగ్రత్తగా చూడు. అప్పుడే దాన్ని తప్పించుకోగలవు. ఆ తర్వాత విజేందర్ 6 నెలలు ఒకే విషయం కోసం ప్రాక్టీస్ చేశాడు. కళ్లను మూయకుండా ఉండడం కోసం. కొన్ని రోజులు చాలా కష్టంగా అనిపించింది. కొన్నిసార్లు ఏడ్చాడు కూడా. కాని ఒకరోజు అన్నీ మారిపోయాయి. అతను కళ్లను మూయకుండా అద్భుతమైన పంచ్ కొట్టాడు. ఆ రోజు నుంచి కొత్త విజేందర్ పుట్టాడు. 2008 సంవత్సరంలో విజేందర్ బీజింగ్ ఒలింపిక్స్కు వెళ్లాడు. అప్పటివరకు భారతదేశం బాక్సింగ్లో ఒలింపిక్ పతకం గెలవలేదు. విజేందర్ రింగ్లోకి అడుగు పెట్టాడు. అతని ప్రత్యర్థి ఈక్వడార్కు చెందిన కార్లోస్ గోంగోరా. పోటీ చాలా కఠినంగా సాగింది. కాని ఈసారి విజేందర్ ముఖంలో భయం లేదు. అతను కళ్లను మూయలేదు. చివరి బెల్మోగే వరకు ధైర్యంగా పోరాడాడు. ఆ తర్వాత చరిత్ర సృష్టించబడింది. విజేందర్ సింగ్ భారతదేశానికి మొదటి ఒలింపిక్ బాక్సింగ్ పతకం తీసుకొచ్చాడు. దేశం మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది. కాని విజేందర్ పూర్తిగా సంతోషంగా లేడు. అతనికి కాంస్య పతకం కాదు, బంగారు పతకం కావాలి. 2010 సంవత్సరంలో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. వేలాది మంది విజేందర్ కోసం అరుస్తున్నారు. అతని ప్రత్యర్థి ఇంగ్లాండ్కు చెందిన ఆంటోనీ ఒగోగో.
3 రౌండ్లలో విజేందర్ అద్భుతంగా ఆడాడు. కాని ఫలితం వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. బంగారు పతకం ప్రత్యర్థికి ఇచ్చారు. విజేందర్ చాలా బాధపడ్డాడు. ఆ రాత్రే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి నేను ప్రొఫెషనల్ బాక్సర్ అవుతాను. కొంతకాలం తర్వాత అతను ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నగరానికి వెళ్లాడు. భారతదేశంలో అతను పెద్ద స్టార్. కాని అక్కడ అతన్ని ఎవరూ గుర్తించలేదు. ఒక చిన్న గది, ఒక స్టాఫ్, కొన్ని గుడ్లు. అదే అతని జీవితం. అతనే గుడ్లు వండి తినేవాడు, జిమ్కు వెళ్లేవాడు, దెబ్బలు తినేవాడు, రక్తం కారేది. మళ్ళీ మరుసటి రోజు ప్రాక్టీస్ చేసేవాడు. ఒక రాత్రి అతను తన భార్య అర్చనకు ఫోన్ చేశాడు. ఇక్కడ చాలా కష్టంగా ఉంది. నేను ఇంటికి తిరిగి రావాలా అని అడిగాడు. అప్పుడు అర్చన ఇలా చెప్పింది, నువ్వు అక్కడ సుఖంగా ఉండటానికి వెళ్లలేదు విజేందర్. ఒక ఛాంపియన్ కావడానికి వెళ్లావు. ఆ మాటలు విజేందర్కు కొత్త ధైర్యం ఇచ్చాయి. ఆ తర్వాత అతను ఇంకా కష్టపడి ప్రాక్టీస్ చేశాడు. ఒక పాత కోచ్ అతనికి ఇలా చెప్పాడు, ఇక నుంచి మృదువుగా పోరాడొద్దు, యోధుడిలా పోరాడు. ఆ తర్వాత విజేందర్ను ఆపడం చాలా కష్టమయ్యింది. 12 పోటీలు, 12 విజయాలు, 8 నాకౌట్లు. అతను WBO ఆసియా పసిఫిక్ ఛాంపియన్ అయ్యాడు. దేశం మొత్తం అతనిపై గర్వపడింది. కాని జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. అమెరికాలో ట్రైనింగ్ సమయంలో ఒక బాక్సర్ మోచేయి పొరపాటున విజేందర్ కంటి పైన బలంగా తగిలింది. చాలా రక్తం వచ్చింది. అతనికి 14 కుట్లు పడ్డాయి. ప్రపంచ ఛాంపియన్ కావాలనే కల కొంతకాలం ఆగపోయింది. 2021వ సంవత్సరంలో విజేందర్ రష్యాకు చెందిన ఆర్టిష్ లోప్సాన్తో పోటీ పడ్డాడు. అప్పటికి అతని వయస్సు 35 సంవత్సరాలు. ఇప్పుడు అతని కాళ్ళు మునుపటిలా వేగంగా లేవు. పంచ్లు కూడా అంత బలంగా లేవు. 4వ రౌండ్లోనే రిఫరీ పోటీని ఆపేశాడు. విజేందర్ ఓడిపోయాడు. చాలామంది అతన్ని ఎగతాళి చేశారు. ఇప్పుడైనా రిటైర్ అవ్వాలి అని అన్నారు. కాని ప్రజలు విజేందర్ సింగ్ను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే అతను కేవలం బాక్సర్ కాదు, ఒక బస్ డ్రైవర్ కుమారుడు. భారతదేశానికి ఒలింపిక్ పతకం తెచ్చిన వ్యక్తి. భయంతో కళ్లను మూసుకునే చిన్న బాలుడు తర్వాత జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న యోధుడిగా మారాడు. ఒంటరిగా జీవించాడు. తానే వండి తిన్నాడు, గాయాలు పొందాడు, రక్తం కార్చాడు. అయినా మళ్లీ లేచి పోరాడాడు. అదే అతని గొప్పతనం. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. జీవితంలో భయం వస్తుంది, ఓటమి వస్తుంది, ఒంటరితనం వస్తుంది. కాని భయపడి పారిపోవద్దు, కళ్లను మూయొద్దు, ధైర్యంగా ఎదుర్కోండి. ఇదే హర్యానా గ్లాడియేటర్ విజేందర్ సింగ్ కథ. మరొక రోజు ప్రపంచం మీ కథను కూడా ఇలాగే చెప్పవచ్చు. Subscribe, share, comment, and click bell icon.